సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరి మెజార్టీ ఎలా ఉండబోతుంది, విజయవాడ తూర్పులో తోపెవరు, పశ్చిమలో పాగా వేసేది ఎవరు, మధ్య నియోజకవర్గంలో మునగాడెవరు, పొలిటికల్ అప్డేట్స్ నిరంతరం మీకోసం మీ యాక్ట్ టీవీలో. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. విజయవాడ సిటీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గం. 1952లో ఏర్పాటైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 16వసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ నియోజకవర్గ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఈ ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2024 ఎన్నికల్లో ఓటు వేయబోయేటువంటి పశ్చిమ నియోజకవర్గాల ఓటర్ల కోసము ఈ ప్రత్యేక కార్యక్రమం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు ఊపందుకున్నాయి. సింహం సింగిల్ అంటూ అధికార వైసీపీ పార్టీ ఒకవైపు, బీజేపీ, టీడీపీ, జనసేనలతో జతకట్టిన ఎన్డీఏ కూటమి మరోవైపు, కాంగ్రెస్ తో జతకట్టిన ఎర్రజెండా పార్టీల ఇండియా కూటమి ఇంకో వైపున రంగంలోకి దిగాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నాదే అంటే నాదే అనే ధీమాలో ఉన్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. రాష్ట్ర విభజన తర్వాత 2014-19లో జరిగిన 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయ బావుట ఎగురవేయగా 3వసారి వైసీపీ విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ నాటి అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇక 175 సీట్ల గెలుపే లక్ష్యంగా వైసీపీ పన్నుతున్న వ్యూహంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లిని విజయవాడ పశ్చిమ నుండి సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేసింది. పశ్చిమ నియోజకవర్గ స్థానాన్ని మైనారిటీలకు కేటాయిస్తూ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ కు అవకాశం కల్పిస్తూ రంగంలోకి దించింది. ప్రధానంగా ఇక్కడ అధికంగా ఉన్న మైనారిటీ ఓట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గ ఓట్లతో పాటు గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమమే తమకు విజయ సోపానమంటూ గెలుపు ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ స్థానికుడు కాదు ఆయన, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీకి పెట్టడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాం, అభివృద్ధి చేశాం. మరి ఏ ఒక్కరికి కూడా తెలియకుండా, స్థానికం కూడా కాకుండా ఇక్కడ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ప్రజలు గమనించాలి, ఇక్కడ మతోన్మాదులకి ఇక్కడ చోటు లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ములాగా కలిసి ఉంటాం. అందరూ ఒక ఏకభావంతో అందరం కలిసిమెలిసి ఉంటాం. మీరందరూ గ్రహించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు చేయాలి. ఏదో ఎవరో వస్తారు, వలసలుగా వెళ్ళిపోతారు. కానీ స్థానికుల్ని మీరు ఎన్నుకుంటే మీకు కూడా ఏదైనా అవసరాలకి అనుగుణంగా మేము పనిచేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో 1983 తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో పొత్తులో భాగంగా వామపక్షాలకు అవకాశం ఇవ్వడం వలన పోటీ కూడా చేయలేదు.
2019లో జలీల్ ఖాన్ కుమార్తె సబానా ఖాతున్ పోటీ చేసి 3,000 ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చెందారు. ముక్కోనపు పోటీలో భాగంగా జనసేన అభ్యర్థి పోతిన మహేష్ దాదాపు 26,000 ఓట్లను సాధించగలిగారు. అయితే ఈసారి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా పోతిన మహేష్ బరిలోకి దిగుతాడని భావించారు. బీజేపీ పొత్తు కుదరడంతో జనసేన తరపున పోతిన మహేష్ కు దక్కాల్సిన సీటు అనూహ్యంగా బీజేపీ కోటాలోకి చేరింది. బీజేపీ తరపున సుజనా చౌదరి పోటీలో నిలిచారు. పొత్తులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా అందులో విజయవాడ పశ్చిమ ఒకటిగా ఉంది. కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించి ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిగా పేరుగాంచబడ్డారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 12 ఏళ్లు పనిచేసిన అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపింది బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు. ఇక పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా సుజనా చౌదరి అన్ని వర్గాలకు చేరువై వారి సమస్యలను ఆలకిస్తూ భరోసా కల్పిస్తూ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ నమ్మకం కలిగిస్తున్నారు. 55వ డివిజన్లో అనేక వీధుల్లో అవగాహన యాత్ర అనేది చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేస్తూ ఉంటే ప్రతి వీధిలో కూడా దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాలువలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, మెట్లు కానీ ఏవీ సరిగ్గా లేవు. కరెంటు కూడా అస్తవ్యవస్థగా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ ఈ డివిజన్లు పునర్విభజన కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కుడి చేతి పక్కనే ఒక డివిజన్లో ఉంటుంది, ఎడం చేతి పక్కన ఒక డివిజన్లో ఉంటుంది. ఒక ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఓటేమో ఇంకో డివిజన్లో ఉంటుంది. ఇవి కూడా రేపొద్దున ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా మళ్ళీ డీలిమిటేషన్ లాగా చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఓటు వేయించడం కూడా అవసరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల అరాచక పాలన అందరూ చూశారు. మన కులం, మతం, ప్రాంతం తేడా లేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు బాధలు పడ్డారు. ఆ అరాచక పాలనని పారతోలి రామరాజ్యం రావాలంటే ఇప్పుడు వాళ్ళు మార్పు తీసుకురావాలి. దాని గురించి కమలం సైకిల్ కమలంకి ఓటు వేయవలసిందిగా మనం చేస్తూ యాత్ర నడిపిస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1952లో మొదలైంది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే మొదట్లో కమ్యూనిస్టుల కంచు కోట. 5 సార్లు ఇక్కడ కమ్యూనిస్టులు గెలిచారు. 6 సార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి 1983లో ఒకసారి విజయం సాధిస్తే ప్రజారాజ్యం ఏర్పాటైనటువంటి 2009లో ఒకసారి ఇక్కడ పట్టం కట్టారు. ఇక 2014లో ప్రారంభించినటువంటి వైసీపీకి వరుసగా 2 సార్లు పశ్చిమ ఓటర్లు పట్టం కట్టారు. ఈ 2024లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రధానంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి, వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్, అలాగే ఇండియా కూటమి నుంచి సిపిఐ పార్టీకి చెందినటువంటి కోటేశ్వరరావు బరిలో ఉన్నారు. వీరు ముగ్గురిలో గెలుపెవరిది? వీళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, ఇక్కడ ఉన్న ఓటర్లు ఎలాంటి ఓటర్లు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది తెలుసుకుందాం. ప్రధానంగా వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థైన సుజనా చౌదరిల మధ్య పోటీ జరగనుండగా
కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల కూటమి తరపున బరిలోకి దిగిన అభ్యర్థి కోటేశ్వరరావు గట్టి పోటీనే ఇవ్వనున్నారు. కమ్యూనిస్టులకు ఇక్కడ ఓటు బ్యాంక్ బాగానే ఉంది. పొలపాటి రామచంద్రరాజు, నాజరు వలి, తమ్మిన పోతురాజులు ఇదే నియోజకవర్గం నుండి సిపిఐ తరపున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆనాటి కమ్యూనిస్టు నేతలు, నాటి వారసులుగా కొనసాగుతున్న కామ్రేడ్లు ఇప్పటికీ ఎర్రజెండా వైపే ఉన్నారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతమే. అయితే 2014 రాష్ట్ర విభజన తరువాత ఓటు బ్యాంక్ వైసీపీకి కన్వర్ట్ అయ్యింది. బ్యాలెట్ పై ఎన్ని గుర్తులు కనిపించినా హస్తం గుర్తు కనిపిస్తే చాలు ఆ గుర్తుపై డంకాపదంగా ఓటేసే కరుడుగట్టిన వారు కొంతమంది లేకపోలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమికి వచ్చే ఓట్లు గెలుపుకు దోహదపడకపోవచ్చు, కానీ ఒకరిని ఓడించడానికి మరొకరిని గెలిపించడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంది. పట్టు కోల్పోకుండా ఉంటూ 3వసారి ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలని వైసీపీ, 3 పార్టీల పొత్తుతోనైనా పరువు నిలబెట్టుకోవాలని బీజేపీ, టీడీపీ, జనసేన తహతహలాడుతున్నాయి. తమ ఉనికిని కోల్పోకుండా సత్తా చాటేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఇండియా కూటమి కసితో కదం తొక్కుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైంది. ఇవ్వనటువంటి బీజేపీని నువ్వెందుకు ప్రశ్నించలా? ప్రశ్నిస్తే కేజ్రీవాల్ లాగా జైల్లోకి వెళ్ళిపోతాననేటటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకుండా తన యొక్క రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈ విధానాల్ని పైన మాట్లాడేటటువంటి గొంతుగా, ప్రశ్నించేటటువంటి గొంతుగా చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన విజయవాడ నగర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, గొంతు విప్పుతాం. ఆ వైపుగా చేసేటటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి, కంకి గొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున 38వ డివిజన్ కొండ ప్రాంతం, మల్లికార్జున ప్రాంతం అంతా కూడా శిఖరాగ్రం వరకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాం. వారందరూ ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నటువంటి కాలంలో నీరు అందించారు, వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశారు, కాబట్టి ఖచ్చితంగా పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకి అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను చెప్పేటటువంటిది, కొండ ప్రాంతం 32వ డివిజను, అలాగే అడ్జాయినింగ్గా ఉన్నటువంటి 52వ డివిజన్ కూడా తిరిగి రావడం జరిగింది. వారందరికీ చెప్పేది, కొండ ప్రాంతంలో పట్టాల రిజిస్ట్రేషన్ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. ఆ పట్టాల రిజిస్ట్రేషన్కి వెంటనే నేను పూనుకుంటాను, పట్టాల రిజిస్ట్రేషన్ చేయిస్తాను. పట్టాల రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా ప్రజలకి వారి యొక్క అవసరాలకి, పిల్లల చదువులకని, వివాహాలకని ఏదైనా బ్యాంకులు తనఖాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా కృషి చేస్తానని చెప్పి, అందుకే పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని చెప్పి, ఈ రోజున రాజకీయ వ్యాపారాలు కాదు, ప్రజలందరికీ కూడా ఆలోచించి ఓటు వేయమని చెప్పి కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 12 మందికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ ఓటర్లు. ఈ 72 ఏళ్లలో ఆ 12 మంది ప్రతినిధుల్లో 4గురికి 2 సార్లు అవకాశం కూడా దక్కింది. మరుపిల్ల చిట్టి, పోతిన చిన్న, జలీల్ ఖాన్, వెల్లంపల్లి ఈ 4గురు కూడా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు.
వీరంతా కూడా ఈ 12 మంది శాసనసభ్యులు కూడా చేయాల్సినంత చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కనీస అవసరాలు ఇంకా తీరని పరిస్థితి ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన ఉంది. ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏమి హామీలు ఇస్తున్నారు, అలాగే ఇక్కడ ఓటర్లు ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఏమి ఆశిస్తున్నారు. ఈ 12 మందిని ఎంతో పేరుగాంచినటువంటి ఒక ప్రజాప్రతినిధులు వారి వారి సమయంలో వారి గుర్తులంటూ కొన్ని చేసినప్పటికీ ఇంకా మారుతున్న కాలానుగుణంగా చాలా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చరిత్రను పరిశీలించినట్లయితే 1952లో విజయవాడ నగరమంతా ఒకే నియోజకవర్గంగా ఉండేది. తొలి శాసనసభ్యునిగా తమ్మిన పోతురాజు కమ్యూనిస్టు పార్టీ నుండి విజయం సాధించి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1955లో విజయవాడ నగరం ఉత్తర దక్షిణం నియోజకవర్గాల పేరుతో 2 నియోజకవర్గాలయ్యాయి. ఇక 1955లో ఉత్తరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరుపిల్ల చిట్టి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1962లో తమ్మిన పోతురాజు రెండవసారి గెలుపు సాధించి శాసనసభ్యుడిగా సేవలందించారు. ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు సిపిఐ, టీడీపీ ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి, వైసీపీ 2 సార్లు గెలుపును సొంతం చేసుకున్నాయి. మొత్తం 12 మందికి ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేలుగా పనిచేసే అవకాశం ఇచ్చారు. మరుపిల్ల చిట్టి, తమ్మిన పోతురాజు, జలీల్ ఖాన్, వెల్లంపల్లి శ్రీనివాసరావులు 2 సార్లు ఎమ్మెల్యేలయ్యే అవకాశం ఇచ్చారు. 1972లో ఆసిఫ్ పాషా, 1978లో పోతిన చిన్న, 1983లో బొబ్బిలి జయరాజు, 85లో ఉప్పలపాటి రామచంద్రరాజు, 89లో ఎంకే బేగ్, 94లో కె సుబ్బరాజు, 2004లో షేక్ నాజర్ వలీలు వన్ టైం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. టీడీపీ ఇక్కడ గెలిచింది ఒకే ఒక్కసారి. అది టీడీపీ స్థాపించిన ఏడాది ఎన్టీఆర్ ప్రపంచంలో 1983లో క్రిస్టియన్ అభ్యర్థి జయరాజు మాత్రమే. నాటి నుండి నేటి వరకు పశ్చిమలో టీడీపీ గెలుపు సాధించలేదు. ఇక్కడ ఓటర్ల తీరును పరిశీలించినట్లయితే కొత్త పార్టీలకు అవకాశం ఇస్తారు. మొదట్లో కమ్యూనిస్టు పార్టీని, తర్వాత కాంగ్రెస్ ను, 1983లో టీడీపీని, 2009లో ప్రజారాజ్యాన్ని ఆదరించారు. 2019లో జనసేనను ఆదరించాల్సి ఉండగా ఎందుకో ఆదరించలేదు. ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ పార్టీని, కూటమి అభ్యర్థి సుజనాను ఆదరిస్తారో లేదో చూడాలి. మరి జనాలు కోరుకునేది ఏముందండి, రేట్లు అవన్నీ తగ్గాలి, అన్నీ సామాన్యుడి రేట్లో ఉంటే ఇప్పుడు ఆయిల్ కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ కొంచెం రేట్లు పెరిగినాయి. అవి కానీ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. ఈ ఆడవాళ్ళకి పెన్షన్లు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ వీళ్ళందరికీ ఇస్తూనే ఉన్నారు. అదేదో తృప్తి పడుతున్నాం ఇస్తున్నారు కాబట్టి. ప్రతి వాళ్ళు రిజర్వేషన్లో కాదు. రేపు నేను నించున్నా ఇండిపెండెంట్గా నేనేమని చెప్తాను, నేను సింగపూర్ చేస్తాను అంటారు. జంజాల శంకర్ గారు ఎప్పుడో చెప్పాడు సింగపూర్ చేస్తాను. ఏమైంది సార్? ఉపేంద్ర గారు చెప్పారు, బేగ్ గారు చెప్పారు, వెల్లంపల్లి గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఏమైంది? ఎట్టాగుండాలో అట్లాగే ఉంటుంది. ఎలక్షన్లప్పుడు ఇవన్నీ కామను. వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. తప్పదు. మన అదృష్టం బాగుంటే వాళ్ళు దయచేలిస్తే పనులు అవుతాయి, లేకపోతే యథాతథ పదే రాజా. పశ్చిమ నియోజకవర్గంలో అభిప్రాయం ఏంటంటే, మీరు గతంలో సుబ్బరాజు, దాసరవల్లి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఫ్లైఓవర్లు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో కావాల్సిన సదుపాయాలు కూడా వాటర్ ట్యాంకులు కానీ అవన్నీ కూడా సదుపాయాలు చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ చేశారు. ఏమున్నాయంటే వాటర్ ట్యాంకులు, అండర్గేజ్ డ్రైనేజీలు, అలాగే ఇంటి పన్నులు, ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నిట్లు కూడా మనం చేయించుకోవాలంటే కావాలంటే మంచి పనులు చేస్తున్నాం. ఆ రోజుల్లో తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, షేక్ నాజర్ వలి గారు, అలాగే సుబ్బరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా గెలిచి మనం ఏంటంటే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు పాటుపడ్డారు.
అతి తక్కువ ప్రదేశంలో అత్యధిక జనాభా ఉండేటువంటి ప్రాంతం పశ్చిమ నియోజకవర్గ ప్రాంతం. ఇక్కడ లేని మతం లేదు, లేని కులం లేదు. సర్వమత సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించేలా ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాల ఓటర్లు, ప్రజలు ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ముస్లిం మైనారిటీ, నగరాలు, ఎస్సీ, కాపు, బీసీ సామాజిక వర్గాలతో పాటు ఏదైతే మార్వాడి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ 2,56,000 ఓట్లు మొత్తం ఉంటే అందులో సగభాగం మహిళల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ అభ్యర్థికైతే 90,000 ఓట్లు దాకా వస్తాయో, అంటే ముక్కోనపు పోటీలో 90,000 ఓట్లు కనుక సాధిస్తే గెలుపు సునాయాసం. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంది. కానీ ఇక్కడ న్యూట్రల్ ఓటే ప్రధానంగా విజయాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనానికి, సాంప్రదాయానికి, సామరస్యతకి పేరుగాంచినటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికంటే ఒక రకంగా కష్టము, ఒక రకంగా సులభము. కులాల వారీగా ఓట్ల బలం చూసినట్లయితే ముస్లిం ఓటర్లు 16%, నగరాలు 11%, కాపు 10%, ఎస్సీ 14%, ఆర్యవైశ్య 8%, బ్రాహ్మణ, రెడ్డి వర్గాలు 5% ఉన్నాయి. వెనుకబడిన వర్గాలైన బీసీ కులాలు ఓట్లు దాదాపు 28% ఉన్నాయి. యాదవ, వడ్డెర, గౌడ, విశ్వ బ్రాహ్మణ, పద్మశాలి, దూదేకుల, రజక, నాయి బ్రాహ్మణ వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయి. 2% ఉన్న మారువాడీల ఓట్లు ఇక్కడ చాలా కీలకం. వీరంతా వ్యాపార వర్గీయులు. వీరి ఓట్లు గెలుపును నిర్ణయిస్తాయి. ఇక బీజేపీ బరిలో ఉంటే అధికంగా వీరంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. లేని పక్షంలో వ్యక్తిని బట్టి వారికి ఇష్టమైన పార్టీకి ఓట్లు వేస్తారు. చూశారు కదండి, విజయవాడ వెస్ట్ పశ్చిమ నియోజకవర్గ ప్రాచుర్యత, ఇక్కడున్న రాజకీయ సామాజిక పరిస్థితులు, ఇక్కడ ఉన్న నియోజకవర్గ గత చరిత్ర, ఇది ఈనాటి విజయవాడ పశ్చిమ పొలిటికల్ నియోజకవర్గ రివ్యూ. మరో నియోజకవర్గ పొలిటికల్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరి మెజార్టీ ఎలా ఉండబోతుంది, విజయవాడ తూర్పులో తోపెవరు, పశ్చిమలో పాగా వేసేది ఎవరు, మధ్య నియోజకవర్గంలో మునగాడెవరు. పొలిటికల్ అప్డేట్స్ నిరంతరం మీకోసం మీ యాక్ట్ టీవీలో.